హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం పిండిలో శనగపిండి తీసుకోవాలి. అందులో కొంచెం సోడా ఉప్పు అనేది వేసుకోవాలండి. అట్లానే మన టేస్ట్కి తగ్గటువంటి సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుంటున్నాను. అది కారం అనేది మీ ఇష్టం అండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా అయితే పిండి అనేది కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మహాశివరాత్రి కదా, ఈరోజు పండగ అందరూ మంచిగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది మంచి అరుగుదల అన్నమాట. ఎందుకంటే బజ్జీలు అనేది ఈ శనగపిండి అనేది కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి ఈ జీలకర్ర అనేది వేసుకోవటం వల్ల మనకి ఈ గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. ఈ విధంగా పిండిని అయితే కొంచెం గట్టిగా అయితే కలిపేసి పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇలా మూత పెట్టేసుకొని ఒక పావు గంట అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఇవేనండి బజ్జీ మిరపకాయలు. వీటిని అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరకాయలను అయితే మనం బారుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇవి వచ్చేసి గుంటూరు మిర్చి, అంటే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి మా ఇంట్లో అంత కారం తిన్నారు కదా, అందుకని చెప్పేసి నేను ఇందులో ఉన్నట్టు విత్తనాలు అయితే కొంచెం తీసేస్తున్నాను. కొంతమంది తినేవాళ్ళు కూడా ఉంటారు. మా ఇంట్లో అయితే అంతగా కారం తినరండి. అందుకని చెప్పి నేను మిరగాయల్లో ఉన్నటువంటి విత్తనాలు అనేది తీసేస్తున్నాను. లేదు, మాకు ఇట్లా గింజలు ఉంటేనే ఇష్టం అనుకునే వాళ్ళు అయితే అలానే ఉంచేసుకోండి. ఈ విధంగా మొత్తం పచ్చిమిరకాయలు అనేది బారుగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాము, అంటే ఇది వచ్చేసి పచ్చిమిరకాయల్లో పెట్టేటువంటి స్టఫ్ అన్నమాట. కొంచెం వాము, అట్లానే కొంచెం శనగపిండి, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం బాగా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా మనం దంచేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఆయిల్ అనేది పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పౌడర్ అనేది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఈ పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చిమిరకాయలు అనేది మనం ఫస్ట్ ఆయిల్లో అయితే లైట్గా ఫ్రై చేసుకుందాము. చాలామంది మిరపకాయ బజ్జీలు వేసేవాళ్ళు ఇలా అయితే చేయరు. నేనైతే ఇలానే చేస్తాను. ఎందుకు అంటే మనకి పచ్చిమిరపకాయలు లావుగా ఉన్నాయి కదా, ఇవి వేగటానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది. అదే వీటిని డైరెక్ట్గా పిండిలో వేస్తే ఏమవుతుందంటే లోపల మిరగాయ అనేది వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం హాఫ్ బాయిల్ లాగా అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వేపుకున్నవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆయిల్లో ఉన్నటువంటి గింజలు అనేది నేను సపరేట్గా తీసేస్తున్నాను. ఎందుకు అంటే నెక్స్ట్ మనం బజ్జీలు వేసినప్పుడు ఇవి మాడిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను సపరేట్ చేస్తున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్రై చేసుకున్నటువంటి ఈ మిరపకాయల్లోకి మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ అనేది పెట్టేసుకోవాలి. ఈ వాము, సాల్ట్, అట్లాగే శనగపిండి కలిపినటువంటి ఈ పౌడర్ అనేది ఈ పచ్చిమిరపకాయల్లో పెట్టడం వల్ల మనకి ఇందులో ఉన్నటువంటి ఇంకా ఘాట్ అయితే ఏమైతే ఉందో అది కూడా కంప్లీట్గా పోతుంది. మనం చిన్నపిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తినడానికైతే బాగుంటుంది.
ఈ విధంగా మనం మిరపకాయలన్నిటిలో కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ అనేది పెట్టేసుకుందాము. ఇదిగో పిండి కూడా చూసారు కదా ఎట్లా ఉందో, కొంచెం పొంగింది కదా, అంటే మనం సోడా ఉప్పు వేసాం కదా, దానివల్ల అలా ఉంది. ఇప్పుడైతే మనం బజ్జీలు అనేది వేసేసుకుందాము. ఇట్లా ఒక్కొక్కటిగా మనం బజ్జీలు అనేది వేసుకోవాలి. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే పక్కన తీసేసుకుందాము. ఎందుకంటే మనకి బజ్జీలు అనేది 2 టైప్స్గా వేగాలి. అలాగే ఇంకొకసారి కూడా వేసుకుందాము. మనకి బయట దొరికే బజ్జీలు ఇదే విధంగా 2 సార్లు అయితే ఫ్రై చేస్తారు. ఎందుకు అంటే అప్పుడు ఇంకా లోపల ఏమైనటువంటి పచ్చిదనం ఉంటే రెండోసారి ఫ్రై చేయటం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా 2 సార్లు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, మనకు బజ్జీలు అనేది మంచి గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఇప్పుడు సపరేట్గా అయితే తీసేసుకుందాము. చూడండి ఎంత బాగున్నాయో కదా, మనకి తింటుంటే కూడా చాలా క్రిస్పీగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది నా వీడియో చూడటానికైతే ఉపయోగపడుతుంది. ఈరోజు మహాశివరాత్రి కదా, ఈరోజు ఏదైనా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకొని ఎవరైతే జాగారం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తారు కదా. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగారం అనేది చేయండి. పండుగ రోజు మీరేమేమి పిండి వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, మన వేడి బజ్జీలు అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొంచెం పిండి అయితే మిగిలింది. ఇవైతే నేను ఆనియన్స్తో ఉల్లిపాయలు అనేది ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని ఆనియన్ రింగ్స్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఈ బజ్జీలు అనేది మా పాప తినదు కదా, సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఉల్లిపాయలతోటి రింగ్స్ అనేది వేస్తున్నాను. మనం ఏ షేప్లోనైనా ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి 2 రకాలుగా అయితే వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా మనకి గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని కూడా మనం ఇప్పుడైతే సపరేట్గా తీసేసుకుందాము. ఇది వచ్చేసి ఇంకొక రకమైనటువంటి ఉల్లిపాయలు వేరే మోడల్లోకి అయితే కట్ చేశాను. ఇవి కూడా అట్లానే పకోడీ అయితే వేసేసుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా
ఫైనల్లీ ఇవి కూడా మనకైతే రెడీ అయిపోయినాయి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే వీటిని కూడా సపరేట్గా తీసేసుకుందాము. ఫైనల్లీ సూపర్ టేస్టీగా ఉండేటువంటి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మిర్చి బజ్జీ అనేది అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను ఒకే రకం పిండితో 3 రకాల బజ్జీలు అనేది వేశాను. అట్లనే 2 టైప్స్ ఆఫ్ పకోడీ కూడా వేశాను. మీలో ఎంతమందికి ఇదైతే నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నేను చేసిన వంట ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, తినండి, టేస్ట్ చూసి నాకైతే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.